హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుల్కాలు. పుల్కాలు అనేవి ఈవినింగ్ వరకు మెత్తగా ఉండాలన్నా, చక్కగా ఇలా బూరెల్లాగా పొంగాలన్నా, పిండి అనేది ఇలా కలిపారంటే ఈవినింగ్ వరకు కూడా మనకి ఇలా మెత్తని పుల్కాలు అనేవి రెడీ అయిపోతాయి. చాలాసార్లు పిండి కలిపి చేస్తుంటాము, కానీ మనకి పుల్కాలు అనేవి అంత తొందరగా పొంగవు. ఎన్నిసార్లు ట్రై చేసిన, నేను 2-3 సార్లు ట్రై చేశాను, కానీ నాకు కూడా అంత మంచిగా పర్ఫెక్ట్గా రాలేదనమాట. కానీ ఈసారి చాలా చక్కగా పొంగాయి. నేను యూజ్ చేసిన ఈ చిన్న టిప్ని మీకు కూడా చూపిద్దామని ఈరోజు నేను ఈ వీడియో చేశాను అనమాట. ముందుగా గోధుమ పిండి అనేది ఇలా నేను 2 కప్పుల వరకు తీసుకున్నానండి. కిలోల్లో చెప్పాలంటే ఒక పావు కిలో వరకు గోధుమ పిండి అనేది తీసుకున్నానండి. నేను ముందుగానే జల్లించి పెట్టుకున్నాను అనమాట. ఇందులోనే సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి, లేదా రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి వేసుకోండి. పుల్కాలు బూరిలాగా పొంగాలంటే చిన్న టిప్స్ అనేవి చెప్తాననేది. మన మొదటి టిప్ వచ్చేసి గోరువెచ్చని వేడి వాటర్ అండి. ముందుగానే వాటర్ని ఇలా గోరువెచ్చగా కాసుకొని పక్కన పెట్టేసుకోండి. పిండిలో కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ పిండిని మొత్తం కూడా చక్కగా మెత్తగా కలపాలన్నమాట. గట్టిగా కాదు, మీకు ఎలా కలపాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా కొంచెం కొంచెంగా వేడి వాటర్ అనేది పోసుకుంటే, ఇలా వేడి వాటర్ పోయడం వల్ల మనకి పుల్కలు అనేవి చక్కగా పొంగుతాయి. అలాగే ఈవినింగ్ వరకు కూడా చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, పిండి అనేది ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం మోచేతితో చక్కగా ఇలాగా ఒత్తుకుంటూ పిండి అనేది కలపండి. ఇలా ఒత్తి కలపడం వల్ల మనకి పిండి అనేది చాలా మెత్తగా వస్తుంది. పుల్కాలు కూడా చాలా మెత్తగా ఉంటాయి. మనకి ఎక్కువసేపు నానబెట్టే పని కూడా లేదండి. ఒక 10 నిమిషాలు మీరు అలా వదిలేసారంటే పిండి అనేది చూడండి చక్కగా ఇలా పొంగి ఉంటుందన్నమాట. ఇలా పొంగిన ఈ పిండిని ఒకసారి ఇలా కలిపేసుకొని, మీకు ఏ సైజులో పుల్కాలు అనేవి కావాలో ఆ సైజులో పుల్కా పిండి అనేది తీసుకొని చక్కగా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు ఉండలు చేసి పక్కన పెట్టుకుంటే ఒక్కొక్కటిగా మీరు చక్కగా పుల్కాలు అనేవి ఈజీగా చేసేయచ్చు. మనకి టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. నేనైతే ఈ సైజులో చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని దానిపైన కొంచెం పిండి అనేది ఇలా జల్లుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్దని అటు ఇటు చక్కగా పిండి అనేది పట్టించి చక్కగా చేతితో ఇలా ఒత్తిన తర్వాత, ఇప్పుడు మనం పూరీకర్ర తీసుకొని చక్కగా స్లోగా ఇలా ఒత్తండి. మీకు ఎలా రౌండ్ కావాలో, ఏ సైజు కావాలో చక్కగా ఇలాగా చేసుకొని, ఇప్పుడు ఈ పుల్కా అనేది మనకి నీట్గా అందంగా కనబడాలి అంటే మీకు ఇక్కడ చిన్న చిట్కా చెప్తానండి. ఇప్పుడు మన దగ్గర బౌల్స్ ఉంటాయి కదా, రౌండ్ బౌల్స్, కట్ చేయడానికి వీలుగా ఉండే రౌండ్ బౌల్స్ ఒకటి తీసుకోండి. ఇదిగోండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇలా బౌల్స్ తీసుకొని పదునుగా ఉండాలన్నమాట మనం కట్ చేయడానికి. ఇలా కట్ చేసుకుంటే మనకి చుట్టూ ఉన్న ఈ పిండిని కూడా ఇంకొక పూరి అనేది అవుతుంది మనకి. అలాగే ఈ పుల్కా చూడండి చక్కగా మనకి రౌండ్గా అందంగా చూడడానికి నీట్గా ఉంది. ఇంకా పెద్ద బౌల్ తీసుకుంటే మీకు ఇంకా పెద్ద సైజు పుల్కా అనేది వస్తుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ముందుగానే హీట్ చేసి పెట్టుకోవాలండి దోస పాన్ అనేది. ఈ హీట్ చేసి పెట్టుకున్న ఈ దోస పాన్ పైన ఇలా పుల్కా అనేది వేసేసి ఒకవైపు మాత్రమే ఎక్కువ ఫ్రై చేయాలి, రెండో వైపు అస్సలు ఫ్రై చేయకూడదు. లైట్గా ఏదో వేసామా అన్నట్లు అట్లా వేయాలంతే. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారనమాట. రెండు వైపులా కూడా ఫ్రై చేసేసి మీరు నొప్పుల మీద వేస్తే అస్సలు పొంగదు. ఒకవైపు మాత్రమే బాగా ఫ్రై చేసుకొని రెండో వైపు ఇలా నార్మల్గా ఉంచేటట్టు చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఒకవైపు ఫ్రై రెండో వైపు అస్సలు కాల్చిన వైపు మాత్రమే నొప్పుల పైన వేయండి. అప్పుడు మాత్రమే మనకి ఈ పుల్క అనేది చక్కగా ఇలా పొంగుతుంది అనమాట. బూరెలాగా మనం ఏం చేస్తామంటే రెండు వైపులా కాల్చేసి వేస్తుంటాం నొప్పుల పైన, అప్పుడు పుల్క అనేది అస్సలు పొంగదు. ఒకవైపు కాలని వైపు మాత్రమే మంట పైన వేయండి. ఈ చిన్న చిట్కా అనేది మీరు గుర్తు పెట్టుకొని మరి చేయండి. ఈ పుల్కాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చక్కగా పొంగుతాయి, అలాగే చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ వరకు కూడా ఇలా చేసుకున్న ఈ పుల్కాలని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. చూడండి, చక్కగా మెత్తని పుల్కాలు అనేవి రెడీ అయిపోయినాయి కదా. వీటికి మీరు కాంబినేషన్గా ఎగ్ ఫ్రై లేదా ఆలు కర్రీ లేదా చట్నీతో దేంతో అయినా సరే చేసుకుంటూ చేయొచ్చు అనమాట. అంత రుచిగా ఉంటాయి. మీరు ఎప్పుడు పుల్కాలు చేసినా కానీ ఇలా ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఖచ్చితంగా అద్భుతమైన పుల్కాలు అనేవి ఎంజాయ్ చేస్తారు. వామ్మ పుల్కాల, అవి పొంగుతీయా పొంగవా, మెత్తగా వస్తాయా రావా అనుకునే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలాసార్లు ట్రై చేసి చాలామంది ఇబ్బంది పడి ఉంటారు. నాకులాగే నేను కూడా 2-3 సార్లు ట్రై చేసి రాక చాలా ఇబ్బంది పడ్డాను. చాలాసార్లు చేసేదాన్ని కానీ పొంగేవి కావు. కానీ ఈ చిన్న ట్రిప్ని ట్రై చేశాను. నాకు చాలా బాగా పుల్కాలు అనేవి పొంగి చాలా మెత్తగా వచ్చేయండి. అందుకే మీకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే
లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.